ఫ్రెండ్స్, భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర, సింధు నాగరికతకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఎవ్రీ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, సబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. సింధు నాగరికత, భారతదేశంలో తొలి నాగరికత సింధు నాగరికత. హరప్పాలో మొదటిసారి తవ్వకాలు జరిపిన సంవత్సరం 1921. సింధు నాగరికత యొక్క ఉత్తర సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్లోని షోర్గై. సింధు నాగరికత యొక్క తూర్పు సరిహద్దు ఉత్తరప్రదేశ్లోని అలంగీపూర్. సింధు నాగరికత యొక్క పశ్చిమ సరిహద్దు సుట్కా జిందూర్. సింధు నాగరికత యొక్క దక్షిణ సరిహద్దు దైమాబాద్, మహారాష్ట్ర. సింధు నాగరికత కాలం క్రీస్తుపూర్వం 2500 నుంచి 1750 వరకు ఉంటుందని అభిప్రాయపడిన చరిత్రకారుడు మార్టిమర్ వీలర్. డెండ్రోక్రోనాలజీ ప్రకారం సింధు నాగరికత కాలం 2300-1700 క్రీస్తు శకం. పూర్వ హరప్పా సంస్కృతి కాలంలో ప్రజలు ఎక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు? తూర్పు బెలూచిస్తాన్. క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల పూర్వం సింధు ప్రజలు ఏ ప్రాంతంలో వ్యవసాయం చేసినట్లు ఆధారాలు దొరికాయి? మెహర్గఢ్. సింధు లిపికి బ్రాహ్మీ లిపికి సంబంధం ఉన్నదని అభిప్రాయపడిన ప్రముఖ చరిత్రకారుడు ఎస్ఆర్ రావు. సింధు నాగరికత కాలంలోని ముద్రికలు ఏ పదార్థంతో చేయబడినవి? స్టియాటైట్. సింధు నాగరికత కాలంలో బయటపడిన పశుపతి ముద్రలో గల జంతువులు పులి, ఖడ్గమృగం, ఏనుగు, గేదె. సింధు పట్టణాలలో కోటల యొక్క ముఖద్వారాలు ఏ వైపుకు ఉండేవి? పశ్చిమం వైపు. హరప్పా కోట యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు 1400 అడుగుల పొడవు, 600 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తు. కోట లేని సింధు పట్టణం ఏది? చాన్హుదారం. సింధు ప్రజలు ఇటుకలను తయారు చేయడానికి దేనిని ఉపయోగిస్తారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సింధు నాగరికత కాలంలో ఉపయోగించబడిన ఇటుకల యొక్క పొడవు, వెడల్పు 4:2:1. సింధు నాగరికత ప్రజల స్నానపు గదులు నిర్మించడానికి ఏ ఆకారంలో ఉన్న ఇటుకలను వాడతారు? ఎల్ ఆకారంలో. మొహంజదారో స్నానవాటిక యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు 11.88 మీటర్లు, 7 మీటర్లు, 2.44 మీటర్స్. మొహంజదారాలో బయటపడిన ధాన్యాగారం యొక్క పొడవు, వెడల్పులు 45 మీటర్స్ పొడవు, 15 మీటర్ల వెడల్పు. భారతదేశంలో నౌకాశ్రయం ఉన్న సింధు పట్టణం లోతాల్. హరప్పా ప్రాంతంలో తవ్వకాలు జరిగిన సంవత్సరం 1921. మొహంజదారో ప్రాంతంలో తవ్వకాలు జరిపిన సంవత్సరం 1922. చాన్హుదార ప్రాంతంలో తవ్వకాలు జరిపిన సంవత్సరం 1935. కాళీబంగన్ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన సంవత్సరం 1953. రోపార్ ప్రాంతంలో 1953. లోతాల్ ప్రాంతంలో 1954. సుర్కాటోడా ప్రాంతంలో తవ్వకాలు జరిపిన సంవత్సరం 1964. బన్వాలీలో 1973. హరప్పా ప్రాంతంలో తవ్వకాలు జరిపినది దయారాం సహాని. మొహంజదారో ప్రాంతంలో ఆర్డి బెనర్జీ. చాన్హుదార ప్రాంతంలో ఎన్జి మజుందార్. కాళీబంగన్ ప్రాంతంలో ఏ ఘోష్. రోపార్ ప్రాంతంలో తవ్వకాలు జరిపినది వైడి శర్మ. లోతాల్ ప్రాంతంలో తవ్వకాలు జరిపినది ఎస్ఆర్ రావు. సుర్కాటోడా ప్రాంతంలో జగపతి జోషి. బన్వాలి ప్రాంతంలో ఆర్ఎస్ బిస్తు. కాల్చిన గాజులు దొరికిన సింధు ప్రాంతం కాళీబంగన్. కాల్చిన గాజులు దొరికిన సింధు ప్రాంతం కాళీబంగన్. కాళీబంగన్ రాజస్థాన్లోని ఏ జిల్లాలో ఉంది? హనుమాన్ నగర్. రోపార్ పంజాబ్లోని ఏ జిల్లాలో ఉంది? రూప్నగర్. లోతాల్ గుజరాత్లోని ఏ జిల్లాలో ఉంది? అహ్మదాబాద్. సుర్కాటోడా గుజరాత్లోని ఏ జిల్లాలో ఉంది? కచ్ జిల్లా. బన్వాలి హర్యానాలోని ఏ జిల్లాలో ఉంది? ఫతేబాద్ జిల్లా. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యొక్క తొలి డైరెక్టర్ ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. హరప్పా పట్టణంలో మొదటిసారిగా దొరికిన మూపురం లేని ఎద్దు ముద్రిక ప్రస్తుతం ఏ దేశం యొక్క మ్యూజియంలో ఉన్నది? బ్రిటిష్ మ్యూజియం. సర్ జాన్ మార్షల్ భారత పురావస్తు పరిశోధన విభాగం యొక్క డైరెక్టర్గా ఏ సంవత్సరంలో నియమితులయ్యారు? క్రీస్తు శకం 1902. హరప్పా ప్రాంతంలో త్రవ్వకాలు జరపడానికి ప్రోత్సహించిన భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్. భారతదేశంలోని సింధు ప్రజల సంస్కృతి సోది సిస్వాల్ సంస్కృతి.
సింధు ప్రజల అతిపెద్ద సంస్కృతి కోట్ డీజీ సంస్కృతి. తొలి హరప్పా దశ క్రీస్తుపురం 3000 నుండి 2600 వరకు. పరిణితి చెందిన హరప్పా కాలం ఏది? క్రీస్తుపురం 2600 నుండి క్రీస్తుపురం 1900. మాలి హరప్పా దశ ఎంత? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తందూరి పొయ్యి కనుగొనబడిన సింధు పట్టణం కాళీబంగన్. కాల్చిన ఇటుకలు దొరికిన సింధు ప్రాంతం కాళీబంగన్. హరప్పా నాగరికత ఏ యుగానికి చెందినది? కాంస్య రాతి యుగానికి చెందినది. రంగు బట్టల ముక్కలు ఏ సింధు పట్టణంలో లభించాయి? మొహంజోదారో. కాళీబంగన్లో వాడిన ఇటుకల పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత? 31 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు. సింధు ప్రజలు వాడిన ప్రాథమిక తూనిక రాయి ఎంత బరువు ఉంటుంది? 18.63 గ్రాములు. తూనిక రాళ్ళు పరిశ్రమ ఏ సింధు పట్టణంలో ఉన్నది? చన్హుదారో. సింధు ప్రజలు ఇళ్లను ఏ పద్ధతిలో నిర్మించారు? మండువ పద్ధతి. సింధు ప్రజలు రంగురాళ్లను ఏ ప్రాంతం నుండి దిగుమతి చేసుకునేవారు? రత్నాపూర్. సింధు లిపి చిన్న చిన్న కృతుల రూపంలో ఉంటుంది. ఒక్కొక్క కృతిలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 5 అక్షరాలు. మొహంజోదారోలో లభించిన గడ్డం ఉన్న మనిషి బొమ్మ యొక్క ఎత్తు 17 సెంటీమీటర్లు. మొహంజోదారోలో లభించిన గడ్డం ఉన్న మనిషి బొమ్మ ఏ సంస్కృతికి చెందినది? మెసొపొటేమియా. మొహంజోదారోలో లభించిన నాట్యం చేసే బాలిక విగ్రహం యొక్క ఎత్తు 10.3 సెంటీమీటర్లు. సింధు పట్టణాల్లో లభించిన ముద్రికలలో ప్రధానంగా కనబడే జంతువు ఒకే కొమ్ము గల మూపురం లేని ఎద్దు. మొహంజోదారోలో లభించిన అనేక ముద్రికలలో ఎక్కువగా కనిపించిన చెట్టు అత్తి చెట్టు, పైపల్ చెట్టు. సింధు ప్రజల నరబలి ఇచ్చేవారు అని ఏ ప్రాంతంలో లభించిన బాలిక పుర్రే తెలియజేస్తున్నది? చన్హుదారో. హరప్పా నాగరికత ఏ జిల్లాలో బయటపడినది? మౌంట్ గోమరి జిల్లా, పంజాబ్ జిల్లాలోని పాకిస్తాన్. మొహంజోదారో పట్టణంకి గల మరొక పేరు? ది మౌంట్ ఆఫ్ ది డెడ్. మొహంజోదారో ఏ జిల్లాలో బయటపడినది? లర్కానా జిల్లా. మొహంజోదారో పట్టణం ఏ నది ఒడ్డున బయలుపడినది? సింధు నది ఒడ్డున. సింధు పట్టణాలలో పారిశ్రామిక పట్టణంగా పేరు పొందిన పట్టణం చన్హుదారో. మినీ హరప్పా అని ఏ పట్టణానికి గల మరొక పేరు? లోతాల్. లోతాల్ పట్టణం ఏ నది ఒడ్డున బయటపడినది? బాగావో. బన్వాలి పట్టణం ఏ నది ఒడ్డున బయటపడినది? సరస్వతి. గనేరీవాలా అను సింధు పట్టణం ఏ నది ఒడ్డున బయటపడినది? మగ్గర్. Please subscribe to Telangana Pratibha YouTube channel friends. Please like, share and comment friends.